శ్రీమాత నమః. పూజ చేసేటప్పుడు ఆవలింతలు వస్తే ఏమైనా దోషమా? దీపారాధన కొండెక్కితే ఏదైనా అపశకనం జరుగుతుందా? దీపం తొందరగా ఒత్తి చుట్టూతా నల్లగా అయిపోయి దీపం తొందరగా కొండెక్కిపోతే ఏదైనా ప్రమాదమా? ఫోటో నుంచి పువ్వు పడితే శుభసూచకమా? లేదు అంటే ఏదైనా చెడు జరుగుతుందా? మనం పూజించే పూజా మందిరంలో ఫోటోలు వెనకాల బల్లి తిరిగితే ఐశ్వర్యం అంట కదా. ఇలా చాలా ప్రశ్నలు రాశారు. సరే, వాటన్నింటికి సమాధానం మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక కృష్ణ కథ తెలుసుకుందాం. ఇది విన్న తర్వాత మనలో ఉన్న అసలు అయోమయాలు, ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ పటాపంచలైపోతాయి. అయినా సరే ఈ ప్రశ్నలకి మళ్ళీ మనం సమాధానం తెలుసుకుందాం. ధనాజాటుడు అని మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను ఈ అబ్బాయి కథ. 6 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి, అంతే. ప్రతిరోజు పశువులని ఆ దగ్గరలో ఉన్న అడవికి తోలుకెళ్ళేవాడు అనమాట ఆ చిన్న వయసులో. అలా వెళ్తూ ఉండేటప్పుడు ఒక పండితుడి ఇంటిని దాటుకుని వెళ్ళవలసి వచ్చేది. ఆ ఇంట్లో నుంచి ప్రతిరోజు మంత్రాలు అవి వినిపిస్తూ ఉండేవి. ఆసక్తిగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా గమనిస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఏమనిపించిందంటే, అబ్బా ఎంత చక్కగా మంత్రాలు వినిపిస్తున్నాయో కదా, అసలు ఆయన ఏం చేస్తున్నారు అని చెప్పి చూడ్డానికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి ఆయన ఒక సాలగ్రామ శిలకి చక్కగా పూజ చేస్తూ ఉన్నారనమాట. దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మీరు పూజ చేస్తున్నారు కదా, అది నాకు ఇస్తారా, నేను కూడా పూజ చేసుకుంటాను అని చెప్పి అడిగితే ఆ పండితుల వారు అంటారు, ఇది అందరికీ ఇచ్చేది కాదు, నువ్వు చిన్నపిల్లాడివి కదా, నీకు పూజ చేయటం రాదు, ఈసారికి నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత ఇస్తాను నువ్వు పెద్ద అయిన తర్వాత అని చెప్పి ఏదో నచ్చజెప్పి పంపించేస్తారు. ఆ చిన్నపిల్లాడు అదే ఆలోచిస్తూ నాకు ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ అడవికి వెళ్ళిపోయి ఆ పశువులన్నింటినీ కాసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసేవారు అనమాట. ప్రతిరోజు పొలానికి వెళ్ళేటప్పుడు, అడవికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి దగ్గర ఆగడం, ఆ ఇంట్లో ఆయన్ని అడగడం, ఆయన వద్దు అంటే ఈయనేమో ఈ చిన్నపిల్లాడేమో పొలానికి వెళ్ళిపోవటం జరుగుతూనే ఉందన్నమాట. ఆ పండితుల వారు ప్రతిరోజు పొద్దున్నే అక్కడ దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి అప్పుడు సాలగ్రామానికి పూజ చేసి నివేదన చేసేవారు అనమాట. అంతసేపు అక్కడే ఉండేవాడు ఆ చిన్నపిల్లాడు. ఇంకా ప్రతిరోజు ఇలాగే వచ్చి అడుగుతుంటే ఆయన ఏం చేస్తారు అంటే, ఏదో విధంగా ఇతన్ని పంపించేయాలి, ఎందుకంటే సాలగ్రామ శిలకి పూజ చేయాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి, చిన్న పిల్లాడు కదా ఏం పాటిస్తాడు అని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే, ఒకసారి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ గుండ్రంగా దొరికిన ఒక రాయిని తీసుకొచ్చి దానికి చక్కగా బొట్టు పెట్టి ఒక తులసి దళం పెట్టి, ఈ లోపు ఈ చిన్న అబ్బాయి వస్తే రా రా నీకోసం ఎదురు చూస్తున్నాను అంటారు. ఏంటి స్వామి ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే, నువ్వు ప్రతిరోజు అడుగుతున్నావు కదా నేను కూడా పూజ చేసుకోవాలి, నాకు కూడా అలాంటి శిల ఇవ్వండి అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా, ఇదిగో నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన తీసుకొచ్చిన ఆ శిలని ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, నువ్వు ఏది తిన్నా ముందు ఈయనకి నైవేద్యం పెట్టి ఆయనకి పెట్టి ఆయన తిన్నాక నువ్వు తీసుకోవాలి అని చెప్పి చెప్తారు. సరే స్వామి నేను అలాగే చేస్తాను అని చెప్పి ఎంతో సంతోషంగా దాన్ని తీసుకుని తన తుండు గుడ్డలో కట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. మర్నాడు ఏమవుతుంది అంటే, వాళ్ళ అమ్మగారేమో ఈ పొలానికి వెళ్ళేటప్పుడు రొట్టెలు అవన్నీ ఇస్తారు కదా, రొట్టెలు పాత బెల్లము అవన్నీ మూట కట్టి ఈ ధనాజాటుడికి ఇచ్చి పంపిస్తారు. సరే, అడవికి వెళ్ళిపోయిన తర్వాత పశువులన్నింటినీ అవేమో గడ్డి తింటుంటే అలా వదిలేసి ఒక చెట్టు కింద కూర్చుని ఆకలేసింది అనమాట అతనికి. తను రొట్టెలు తిందాము అని అనుకున్నాడు. వెంటనే ఆ పండితుల వారు చెప్పిన మాట గుర్తొస్తే ఆ తుండు గుడ్డలో నుంచి ఆ శిలని తీసి చక్కగా కింద శుభ్రం చేసి ఒక ఆకు వేసి దాని మీద ఆ శిలని పెట్టి ఆ పక్కనే ఉన్న నదిలో నుంచేమో కాస్త నీళ్లు తీసుకొచ్చి ఆ రాయి మీద పోసి అప్పుడు తన తెచ్చుకున్న ఆ రొట్టెలనేమో నివేదనగా పెడతాడనమాట. పెడితే, రా వచ్చి తిను, ఆ పండితుల వారు చెప్పారు కదా, ఆయన చెప్పినట్లే నేను కూడా అన్ని చేశాను కదా, నువ్వేమో ఆహారాన్ని తీసుకో అని చెప్పి పిలుస్తాడనమాట కృష్ణుణ్ణి ధనాజాటుడు. రాకపోతే పాపం చాలా బాధపడతాడు. అయ్యో ఆయనలాగా నేను పూజ చేయలేకపోయానా, అన్ని మంత్రాలు అవి నాకు రాలేదు కదా, అందుకా నువ్వు తినటం లేదు అని చెప్పి ఏం చేస్తారా, రొట్టెలు మరి తినలేదు కదా. ఆయన ఏం చెప్పారు పూజారి గారు,
నువ్వేమో నివేదన పెట్టిన తర్వాత అక్కడ భగవంతుడు తిన్నాక నువ్వు తినాలి అని చెప్పారు కదా, మరి ఈయన పెట్టిందేమో తినలేదు, అందుకని చెప్పి ఆ రొట్టెలేమో ఆ పశువులకే పెట్టేసి ఇంటికి వచ్చేస్తాడు. అలా 4-5 రోజులు గడుస్తాయి అన్నమాట. ప్రతిరోజు పొలానికి వెళ్ళినప్పుడు అవి పెట్టడం, ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా పెట్టడం. అదేమో ఆ శిల దగ్గర నుంచి ఎవరు ఏమీ రాకపోవటం, ఎవరు రాకపోతేనేమో పాప ఆ రొట్టెలు తీసుకువెళ్ళి పశువులకి పెట్టడం చేస్తున్నాడు. సరే, ఇంకా 5వ రోజు పొలానికి వెళ్ళి పశువులనేమో గడ్డి మేపుకోవడానికి వదిలేసిన తర్వాత ఆ రాయి దగ్గర కూర్చుని ఏడుస్తాడనమాట. ఎందుకు, నేనంత పూజ చేశాను కదా, నువ్వు ఎందుకు రాలేదు? నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా పొరపాటు చేశానా? నేను ఏదైనా తప్పు చేస్తుంటే నాకు చెప్పొచ్చు కదా, నాకు అన్ని మంత్రాలు రావు, కానీ నిన్ను ప్రేమించటం వచ్చు కృష్ణ, అందుకని ఒక్కసారి రావా, నాకు ఆకలేస్తోంది, నువ్వు తింటే తప్ప నన్ను తినద్దు అని ఆయన చెప్పారు కదా, మరి నీకు పెట్టకుండా నేనెలా తింటానయ్యా, ఒక్కసారి రా కృష్ణ అని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తారనమాట. పరమాత్మ దేనికి స్పందించరు, కానీ ప్రేమకి స్పందించేస్తారు. అంత ప్రేమగా కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ అమాయక ప్రేమను చూసి ఆయన అక్కడ వైకుంఠంలో ఉండగలరా చెప్పండి? వచ్చేసారు. వచ్చేసి ఎదురుగుండా, ధనాజాటుడు ఎదురుగుండా కూర్చుంటాడు. చెప్పు, ఏం కావాలి అంటే, వచ్చావా, నీకేమో రొట్టెలు పెడుతుంటే నువ్వు తినలేదు కదా, నీకు పెడితే తప్ప నన్ను తినద్దన్నారు కదా, నువ్వు రొట్టెలు తిను అని చెప్పి చేతిలో పెడతాడు. కృష్ణుడు ఏం చేస్తారు, ఆ రొట్టెలన్నీ తినేస్తుంటే ఇంకొక చివరకు ఒక రొట్టె ఉంటుందన్నమాట, అది కూడా తినబోతుంటే ఆగు అని చెప్పి చేయబట్టుకుంటారు. అన్నీ నువ్వే తినేస్తే ఎలాగా, నాకు కూడా ఆకలేస్తుంది కదా, నేను కూడా తినాలి కదా, నువ్వు తిన్నాక నన్ను తినమన్నారు, అన్ని నువ్వే తినేస్తే నాకు ఆకలేదా చెప్ప అడుగుతాడు ధనాజాటుడు. చూడండి, అక్కడ పరమాత్మ అన్ని తినేస్తున్నారు కదా అనే సంతోషించే వయసు కాదు ధనాజాటుడిది. ఆయనకి పెట్టాలి, నేను కూడా తినాలి, నాకు కూడా ఆకలేస్తుంది కాబట్టి నా ఆకలి కూడా తీర్చుకోవాలి, అది అంతే ఆయన ఉద్దేశం. సరే, కృష్ణ పరమాత్మ ఏమో ధనాజాటుడిగా రొట్టె ఇచ్చేసి, సరే నువ్వు తినలే, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోతారు. ప్రతిరోజు ధనాజాటుడు అడవికి వచ్చి ఆవులనేమో ఆ మేతకి వదిలేసిన తర్వాత చెట్టు కింద కూర్చుని తనకొచ్చిన మాటలతో, తనకొచ్చిన పాటలతో ఆ రాయితో మాట్లాడుతూ ఉండేవారనమాట. ఒకరోజు ఆ పశువుల కాపరి రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ అడుగుతారు ధనాజాటుడిని, రోజు నువ్వు పెట్టే రొట్టెలు ఊరికే తినడం నాకు కూడా ఇష్టం లేదు, ఏదైనా ఒక చిన్న పని చెప్తే ఆ పని చేసుకుంటూ ఉంటాను, అప్పుడు నువ్వు రొట్టెలు ఇస్తే నేను తింటాను, ఊరికే నన్ను ఎలా తినమంటావు అని చెప్పి అడుగుతారు కృష్ణ పరమాత్మ. ఈ ధనాజాటుడు అంటాడు, నేను చిన్నపిల్లాడిని కదా, నేనేం పని చెప్తాను, నాకు ఎవరు నేను చెప్పిన పని వింటారు, నేనేం పని చెప్పలేను, నువ్వేమీ అనుకోకే అంటే, కాదు నేను ఉత్తినే తినను, నాకు ఏదైనా పని చెప్పు, నాకు ఏదైనా పని చెప్తా ఆ పని చేసి పెడతాను నీకు అని చెప్పి అంటారనమాట. అప్పుడేమో ధనాజాటుడు అంటాడు, సరే ఓ పని చెయ్యి, నేనేమో అడవికి వస్తాను కదా, నేను పూజ చేసుకుంటూ ఉంటాను, నువ్వేమో దగ్గరుండి పశువులన్నింటినీ మేపుకుండ్రా, సరేనా, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి తిందాము అని చెప్పి చెప్తాడనమాట. సరే అని కృష్ణ పరమాత్మ ఒప్పుకుంటారు. ఒకరోజు ఈ ఎవరైతే రాయి ఇచ్చారో ఆ పండితుడు ధనాజాటుడికి మళ్ళీ కనిపిస్తారనమాట. సరదాగా ఆ పండితుడు అంటాడు, ఏవోయ్ ధన, ఏం చేస్తున్నావు, నీకు ఇచ్చిన ఆ రాజా ఠాకూర్ సాబ్ ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగితే, ఆయన పశువుల్ని మేపడానికి వెళ్ళారు, ఇప్పుడే వస్తారులే సాయంత్రం అని చెప్తాడు. ఇంకా ఈ ఫ్యూజ్ పోతుందన్నమాట ఆ పండితుడికి. ఏంటి, పశువులు మేపడానికి వెళ్ళారా, ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి, నిన్నే చెప్తున్నాను, నీకు ఆ రాయి ఇచ్చాను కదా అంటాడనమాట. అంటే ఏదో చిన్నపిల్లాడు ఏదో మాట చెప్పేశాడేమో అని అనుమానంతో, నీకు ఆ రాయి ఇచ్చాను కదా, ఆ రాయి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతారు ఆ పండితుడు. అదేనయ్యా, నువ్విచ్చిన రాయే ప్రతిరోజు పశువులు మేపుకోవడానికి వెళ్ళొస్తోంది, చెప్తే వినవేంటి అంటే, ఇంకా పండితుడికి ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి ఇంకా ఆతృతతో ఉన్నాడు. ఒకరోజు ఈ ధనాజాటుడికి తెలియకుండా ధనాజాటుడిని వెంటబడి వస్తారనమాట పండితుడు. ప్రతిరోజు లాగానే కృష్ణ పరమాత్మ ఆ పశువులు మేపుతూ అక్కడ కూర్చుని రొట్టెలు తింటూ ఉంటే ఆ పండితుడు కన్నీళ్లు పెట్టుకుంటారు. వచ్చి ధనాజాటుడికి నమస్కారం చేస్తాడు. ఏమంటారో తెలుసా ఆయన, వయసులో చిన్నవాడివైపోయావు, నీకున్న భక్తి ప్రేమ నాకు లేకపోయింది, నీకు ఒక రాయిని ఇస్తే
ఆ రాతిలోనే భగవంతుణ్ణి చూసి అదే కృష్ణ పరమాత్మ అని నువ్వు పూజించుకున్నావు. నేను సాక్షాత్తు సాలగ్రామాన్నే పూజిస్తున్నాను, కానీ అందులో దేవుడున్నాడు, భగవంతుడున్నాడు అనే నమ్మకంతో నేను ఏ రోజు చేయలేదు. అందుకే నీకు పలికి నీకు సేవ చేశాడు. ఇన్నాళ్ళు నేను చేసిన సేవకి కనీసం కృష్ణ పరమాత్మ ప్రత్యక్షం కాను కూడా కాలేదు. నిజమే, నీ నుంచి నేను నేర్చుకోవాలి, భగవంతుణ్ణి ప్రేమించాలి, ఎటువంటి సంశయము లేకుండా భగవంతుడికి చేస్తే భగవంతుడు మనతో పాటు ఉంటాడు అనడానికి నువ్వే ఉదాహరణ ధన్నా అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోతాడా పండితుడు. ఈ ధన్నాచాటుడికి ఏమైనా మంత్రాలు వచ్చా? ఏమైనా వచ్చా? ఏమీ రావు. కానీ తన మనస్సుని పరిపూర్ణంగా భగవంతుడికి అర్పించటం వచ్చు. తన మనసులో ఉన్న ప్రేమంతటిని కృష్ణ పరమాత్మకి పంచటం వచ్చు. మనకు ఆకలేస్తే భగవంతుడికి పెట్టే మనం తింటామా? తినం కదా. ముందు మనకు ఆకలేస్తుంది, మనం తినేయాలి, కాబట్టి మనం తినేస్తాం. భగవంతుడు మనకి నెక్స్ట్ ఆప్షన్. మన అన్ని తీరిపోయిన తర్వాత వచ్చే ఆప్షన్ ఏదైనా ఉందంటే అది భగవంతుడు. కానీ ముందు మనం ఎవరికి విలువ ఇవ్వాలి, ఎవరిని తలుచుకోవాలి, ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు మనం ఎవరికి కృతజ్ఞత చూపించాలి, ఆయన్నే మనం మర్చిపోయి అక్కర్లేని భయాలను పెట్టుకుంటున్నాం. నియమాలు పాటించాలి. ఇప్పుడు ధనాజాటుడు కూడా స్నానం చేసే చక్కగా ఆ నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆ ఇచ్చిన రాయికి అభిషేకం చేసే పెట్టాడు. అక్కడ అతను కూడా నియమాలు పాటించాడు. కానీ దానితో పాటుగా పవిత్రమైన ప్రేమని, నిష్కల్మషమైన ప్రేమని ఆయనకి అందించాడు. భగవంతుడు మన ప్రేమకి కరిగిపోతాడు. కాబట్టి పూజ చేసేటప్పుడు ఆవలింతలు వచ్చాయనో, దీపారాధన కొండెక్కిపోయిందనో, బల్లి కనిపించిందనో, అయ్యో ఆ దీపం చుట్టూతా కొడగట్టిపోయిందనో భయపడకుండా, దీపారాధన కొండెక్కిపోయిందనుకోండి, నమశివాయ అనుకుంటూ మళ్ళీ దీపారాధన వెలిగించండి. ఏ గాలి వల్ల అది కొండెక్కిపోయి ఉంటుంది. ఆవలింతలు వచ్చాయనుకోండి, ఒకసారి కుడి చెవి మీద ఇలా చేయి పెట్టుకుని నన్ను క్షమించు అని చెప్పి మళ్ళీ పూజ మొదలు పెట్టండి. ఆవలింతలు ఎందుకు వస్తాయి? మీలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోయినా, మీరు బాగా అలసిపోయినా కాస్త అలసట చెందుతుంది శరీరం, అప్పుడు ఆవలింతలు వస్తాయి. అదేం తప్పేం కాదు. కాబట్టి ప్రతి దానికి భయపడకండి. చక్కగా మనం భక్తితో పాటు క్రమశిక్షణని కూడా కలిగి ఉంటే భగవంతుడి అనుగ్రహం వస్తుంది అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ. మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి, మన ప్రయత్నం మనం చేద్దాం. నియమాలు పాటిస్తూ భక్తిగా శ్రద్ధగా పొద్దున్నే మనం కూడా లేచి స్నానం చేసి మనం వండిన ఆహారాన్ని కృష్ణ తినయ్యా అని చెప్పి పెడితే ఆయన తినరా చెప్పండి? ఆయన తినగా మిగిలింది మనకి ప్రసాదం కాదా చెప్పండి? ఇంకెందుకు ఆలస్యం? కింద జై శ్రీకృష్ణ అంటూ ప్రతిరోజు ఎంతమంది స్నానం చేసి వంట చేస్తారు, చేసిన వంటని భగవంతుడికి సమర్పణ చేస్తారో కింద కామెంట్ల రూపంలో చెప్పండి. ఆ విధంగా మనం భగవన్ నామస్మరణ చేసుకున్న వాళ్ళం అవుతాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.